గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకే గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో అభివృద్ధి శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో గురువారం జరిగిన ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించిన గ్రామ సభ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో చేస్తున్న ప్రతి పనికి సంబంధించి వెచ్చించిన ప్రతి రూపాయికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకు నిధులు వెచ్చించినట్లు, కావాలని కొంతమంది పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పంచాయతీ పాలకవర్గం సమావేశంలో ఒప్పుకుని తీర్మానించిన తర్వాత తీర్మానించలేదని తెలపడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గత 6 నెలల కాలంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి శానిటైజేషన్ కార్యక్రమాల వివరాలను సర్పంచ్ వివరించారు. గ్రామ సభలో కాంగ్రెస్ నాయకులు నిధుల అవకతవకలపై ప్రశ్నించారు. వార్డు సభ్యులకు సమాచారం లేకుండానే సర్పంచ్ వార్డులలో తన వ్యక్తులతో పనులు చేయిస్తున్నాడని ఆరోపించారు. గతంలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించిన దశరథ్ను తిరిగి కారోబార్గా నియమించి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఉస్కే సుగుణమ్మ, నర్సింలు, ఏంబరి శంకర్, మేఘమాల తదితరులు పాల్గొన్నారు. 90 రోజుల ప్రజాపాలన భాగంగా ఈరోజు మన రంగంపేటలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభకు వచ్చిన అందరి గ్రామస్తుల మధ్యలో 11 లక్షల చిల్లర డబ్బులు ఖర్చు అయినాయని చెప్పి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అయితే దేనికి ఏదానికి ఎన్ని అయినాయి అనే దానికి కూడా దానికి అసలు సమాధానం లేదు, వివరణ ఇవ్వలేదు. ఏదైనా ఉంటే నాకు ఆర్టికల్ ప్రకారం మీరు కొండి నేను ఇస్తా అని చెప్పాను. అంటే గ్రామ సభ పెట్టింది గ్రామస్తులకు అందరికీ తెలియజేసే కోసం సార్, మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఆ గ్రాంట్ ఎక్కడిది, అవి విడమర్చి మీరు చెప్పండి సార్ అంటే దానికి సమాధానం చెప్పలేకుండా మామ అనిపించి ఆయన ఒంటరి పోగొడగా సెక్రటరీ గారు పోయి జరిగింది. అదేవిధంగా 12 మంది వార్డు మెంబర్లు 6 మంది వార్డు మెంబర్లకు అసలు ఏమి తెలియకుండానే మేము 6 మంది తీర్మానం చేసుకున్నామని డబ్బులు కాల్ చేయడం జరిగింది. దాని ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇండికేషన్ లేకుండా డబ్బులు కాల్ చేశారు. 12,03,666 రూపాయలు రంగంపేట జీపీఎంలో ప్రచారం కాల్ చేశారు. ఇది వివరాలు అడిగినా కొద్ది చెప్పమంటే మాకు తెలియదు అదే చెప్తున్నారు. మేము తీర్మానం చేసాం, అసలు తీర్మానం లేదు, ఏది లేదు. ఇప్పుడు 4 నెలల్లో 12 లక్షల చిల్లర ప్రజలు కాల్ చేశారు. దీన్ని మన పైన అధికారులకు కూడా ఉన్నత అధికారులు దృష్టి తీసుకెళ్లాలని చెప్పి మా వార్డు మెంబర్లకు తీర్మానం ఎలాంటిది లేదు, చెప్పలేరు. ఇంటిమేషన్ లేకుండా గల్లీలలో కూడా ఓడిపోయిన వార్డు మెంబర్లతో బల్బులు పెట్టిస్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఉందని మా వార్డులో వర్క్ ఉందని అడిగితే ఒకసారి ఏమో మీటింగ్లోనేమో ఉందని అంటే చేస్తాంలే అని మాట్లాడుతున్నారు. తర్వాత అడిగితేనేమో పంపించట్లేదు. మా నుంచి అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్ పెట్టామన్నారు. మా వార్డుకి వచ్చేసి తర్వాత అంటే మేము వేరే వాళ్ళు పెడుతుండగా మాకు బయటకు వస్తుంటే బల్బులు పెడుతున్నారని తెలిసి మా గురించి అంటే ఉగాది రోజు బండ్లు తిరుగుతాయి కాబట్టి మేము చీకటి ఉంటుందని అడిగితే ఒక్క బల్బు ఇచ్చారు. ఇప్పుడేమో అడిగితేనేమో నీ వాడుకు మేము 2 ఇచ్చినామని అంటారు. కాకపోతే అడిగి పోయి చూద్దాం, నా వాడికి వచ్చేసి ఒకటే ఇచ్చారు. కాకపోతే ఎంత బిల్లులు పెడుతున్నారో తెలియదు. గవే అడిగితే ఇంకా అవి కాలేవి బిల్లులు అంటున్నారు. అవి ఇంకా అయినాయా కాదయా తర్వాత మంది వార్డు నెంబర్లో 6 వార్డు నెంబర్లము మేము తీర్మానం ఏం చేయలేము. మేము ఈ బల్బులు తెచ్చినాము, ఆ బల్బులు తెచ్చినాము, ఈ మిషన్ తెచ్చినాము, ఆ బిల్లులు తెచ్చినాము అని 11 లక్షల చిల్లర ఖజానా కాల్ చేసారు. నాకు చెప్పకుండా ఏమన్నా అంటే తీర్మానం చేసామంటారు. తీర్మానం చూపిమంటే తీర్మానం లేదు, ఏం లేదు. అవన్నీ అది చేసుకుంటా వాళ్ళు ఇష్టారాజ్యంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఇష్టారాజ్యంగా తెచ్చుకుంటా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి బిల్లులు లేవు, ఏం లేవు. మొత్తం ఖజానా కాల్ చేసి పడేసి గురించి చర్యలు తీసుకోవాలని పై అధికారులు తీసుకెళ్లాలని పాలనలో మేము ఊరిలో చాలా వరకు గెలిచిన నుంచి చేయడం జరిగింది. అయినా కానీ కావాలని గొడవ పెట్టుకొని మమ్మల్ని క్వశ్చన్లు వేస్తూ ప్రజాపాలన మంచిగా సాగకుండా చేస్తుర్రు. ఊర్లో శానిటైజ్ చేయడం కానీ, చెత్తా చెదారం కానీ, ట్యాంకర్లు కానీ, లైట్లు పెట్టేయడం కానీ ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. తీర్మానం చేసి మరీ చేయడం జరుగుతుంది. తీర్మానంలో ఉండి సంతకాలు పెట్టి కూడా మేము పెట్టలేదని చెప్పి అబద్ధాలు ఆడుతూ దొంగ లెక్కలు తీసుకొచ్చి గత 7 ఏళ్ళుగా ఏం చేసిరో చూపించకుండా ఇప్పుడు గెలిచిన 6 నెలలకే ఏం చేసిరని కావాలని గొడవ పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా మా పైకి కావాలని గొడవకు వస్తున్నారని తెలియజేస్తున్నారు.
తారీఖున రంగంపేట గ్రామంలో జేసీబీ వర్క్ జరగడం జరిగింది. మరియు మురికి కాలువల అపరిశుభ్రంగా ఉండడం వల్ల వేరే ఊర నుంచి తెచ్చి మురికి కాలువలు పరిశుభ్రం చేయడం జరిగింది. జేసీబీ వర్క్ చేయడం జరిగింది. అదే వీధి లైట్లు ఉగాది ఉత్సవాలకు బండ్లు జరుగుతున్న రంగంపేట గ్రామంలో ఉగాది ఉత్సవాలకు 5వ వార్డు, 6వ వార్డు మరియు 4వ వార్డు, 3వ వార్డులో కూడా ఎల్ఈడి బల్బులు ప్రత్యేకంగా తెప్పించి మా సర్పంచ్ గారు బిగించడం జరిగింది ఉత్సవాలకు. మరియు అదేవిధంగా ఏది ఉన్నా ఏది తీసుకున్నా గ్రామసభ మన గ్రామం బాడీ మీటింగ్లో ఉండి చేసి తీర్మానం చేసిన అందరినీ వీధి లైట్లు అమర్చడం జరిగింది. మరియు బీచింగ్ పౌడర్ చేయడం జరిగింది. మురికి కాలువలు పరిశుభ్రం చేయడం జరిగింది. పైపు లైను 10వ వార్డుల పైపు లైన్ మంచినీటి సమస్య ఉందన్నందున గెలిచిన వెంటనే మా సర్పంచ్ గారు తెల్లారి మన 10వ వార్డులో నీటి సమస్య కొరత లేకుండా తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఊరు పరిశుభ్రతను కాపాడుతున్నందువల్ల మీరు ఏం చేసిరని ప్రతిపక్షాలు అడిగినందుకు మేము ధీటుగా జవాబిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా సఫాయి కార్మికులకు నెల సబ్బుల బిల్లులు, వేతనాలు కూడా మరియు వాళ్ళకు 2 జతల బట్టలు తీర్మానం చేసి తీసుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా గ్రామ సభ పెట్టింది ఏది సంక్షేమ పథకాల గురించి పెట్టింది పోయి ఎన్ని అమౌంట్ పడ్డది, ఏం జరిగింది, ఏమైంది అని ఇట్లా ప్రశ్నించడం గ్రామ సభలో మీ తప్పుదోవ పట్టించడమే కానీ ఈ కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే మా మీద మారడం జరుగుతుంది.